ఇప్పుడే అహ్మదాబాద్ గుజరాత్ నుండి లండన్ వెళ్ళడానికి ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 టేకాఫ్ చేసిన 9 నిమిషాల్లోనే కూలిపోయింది. వెంటనే స్మోక్స్. 242 మంది ప్యాసింజర్లు, అందులో 7 పోర్చుగీస్ ప్యాసింజర్స్, 53 బ్రిటిష్ సిటిజన్స్, 1 కెనేడియన్, మన భారతీయులు 169 మంది చనిపోయారని న్యూస్. అసలు మరి ఫ్లైట్ క్రూ కూడా చనిపోయారు కదా, ఎక్కడ సెక్యూరిటీ ల్యాప్స్ అయింది? నాకేమనిపిస్తుందంటే ఇది టెర్రరిస్ట్ అటాక్ అని. 91 నుంచి నా సొంత ఫ్లైట్లు నాకున్నాయి, ప్రపంచం అంతా తిరిగాను, 40 సంవత్సరాలు అనుభవం ఉంది, ప్రపంచం తిరిగింది. ఏమవుతుంది? ఎక్స్ట్రీమిస్ట్ ఎందుకు ఇది చేస్తున్నారు? ఒక్కసారి ఆలోచించాలా. మనం ఏం చేసినప్పటికీ అవన్నీ పొలిటికల్ ఇన్వెస్టిగేషన్ చేయాలి, లీగల్ ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఆల్ కైండ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేసి తీరాలి, కల్ప్రిట్స్ ను పట్టుకోవాలి. ఎందుకంటే 650 మీటర్లు అంటున్నారు. అంటే ఒకవేళ చెకింగ్ బ్యాగులు కాకుండా బ్యాగేజ్ ప్యాక్ చేసి పంపిస్తారే ముందే, చెక్డ్ బ్యాగేజెస్ అని, అందులో ఏమైనా బాంబులు పెట్టి 500-600 మీటర్లకు వెళ్ళగానే ఇక్కడ ఏమైనా రిమోట్ కంట్రోల్తో నొక్కారా? అదొక పాసిబిలిటీ. లేదా పాసింజరే రిమోట్ కంట్రోల్ పెట్టుకొని లోపలికి ప్రయాణం చేశాడా? రెండో పాసిబిలిటీ. లేదా క్యారీ-ఆన్ బ్యాగ్లోనే ఇది జరిగిందా? మూడో పాసిబిలిటీ. లేదా ఎయిర్ ఇండియా ఫ్లైట్లోనే మన మూవీలో చూసినట్టు ఏమైనా ఫిక్స్ చేశారా ముందే? నాలుగో పాసిబిలిటీ. ఇదైతే న్యాచురల్ యాక్సిడెంట్ గా నాకు అనిపించట్లేదు. నేను ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కాదు. ఇన్వెస్టిగేట్ ప్రాపర్ గా చేసి న్యాయం చేయకపోతే మన ఎయిర్ ఇండియాయే కాదు, ఇండియన్ ఇమేజే ఇది గ్లోబల్ గా ఇంపాక్ట్ అవుతుంది గనక చాలా చెడ్డ పేరు వస్తుంది. మరలా టూరిస్టులు మన దేశానికే రావడానికి వెనకంజ వేస్తారు, తద్వారా లక్షల కోట్లు దేశానికి లాస్. అందుకే నేను ఇచ్చిన సలహాలు తీసుకుంటే ప్రపంచం అంతా తీసుకుంటారు, మన దేశస్తులు తీసుకోరు. ఇవన్నీ జరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలో? ప్రపంచంలో నాకున్న అనుభవం ఇంకొకరికి లేదు కదా, నా అనుభవాన్ని ఎందుకు షేర్ చేసుకోకూడదు? అందుకనే ప్రపంచ శాంతి సభలు మన మే 24ని సికింద్రాబాద్లో, లాస్ట్ వీక్ అమెరికాలో, అంతకుముందు వీక్ టర్కీలో ఎందుకు పెడుతున్నాను? శాంతి ఉంటేనే సమాజానికి క్షేమం, అభివృద్ధి. ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. శాంతిగా బ్రతుకుదాం. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఈ కల్లోల గొడవలు మనకొద్దు. మనం అందరం భారతీయులు, వరల్డ్ సిటిజన్స్ అందరూ. లెట్ us live in peace. థ్యాంక్ యూ వెరీ మచ్. డిఎస్సి విషయంలో క్రెడిట్ తీసుకోవడానికి ప్రయత్నించారు, మంచిదే. కానీ చంద్రబాబు గారు ఎన్నికల వేళ సూపర్ 6 అమలు చేస్తామని ప్రతి సభలో ఊదరగొట్టారు. మరి వాటి సంగతి ఏమిటి అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. సంవత్సరం రోజులు గడిచినా కూడా ఈ పథకాన్ని మేము పూర్తిగా అమలు చేశాము అని చెప్పుకునే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ కూటమి సర్కార్ ఒక విజయపత్రం లాంటిది రిలీజ్ చేసి దాంట్లో ఉచిత బస్సు ఏమో ఆగస్టు 15 నుంచి అంటున్నారు, రైతులకేమో ఇచ్చేస్తున్నామంటున్నారు, విద్యార్థులకేమో ఇచ్చేస్తున్నామంటున్నారు. కానీ ఇంతవరకు ఇచ్చింది ఎంత, అచీవ్ చేసింది ఎంత అంటే దాంట్లో ఏమీ కనిపించడం లేదు. మాకు అనుమానం ఎందుకు కలుగుతుంది అంటే ఉచిత బస్సులో భాగంగా ఉచిత బస్సు పథకం కిందనే తీసుకుంటే సంక్రాంతి అన్నారు, ఉగాది అన్నారు, ఇప్పుడు ఆగస్టు 15 అంటున్నారు. ఇలా వాయిదాలు వేసుకుంటూ పోతే ఏ పథకమైనా ఎప్పుడు అమలు అవుతుందో అర్థం కాని పరిస్థితిలో ఉంది. అయినా ఒక పార్టీ మేనిఫెస్టోలో ఈ వాగ్దానాలన్నీ ఫుల్ఫిల్ చేస్తాము మేము అధికారంలోకి వచ్చి అని చెప్తే, ఈ సందర్భంలో సూపర్ 6 లాంటిది చంద్రబాబు గారు ప్రతి సభలో ఊదరగొట్టిన సూపర్ 6 లాంటిది ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ప్రజల ఎక్స్పెక్టేషన్ ఏమిటంటే అధికారంలోకి వచ్చిన వెంటనే ఏ పార్టీ అయితే వాగ్దానాలు చేసిందో ఆ వాగ్దానాలని ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నెరవేరుస్తుంది అన్న ఎక్స్పెక్టేషన్
ప్రజలకు ఉండడం సహజం, భావ్యం కూడా. కానీ చంద్రబాబు గారు కూటమి సర్కార్ అధికారం లేకొచ్చి సంవత్సరం రోజులు అయినా కూడా ఇంతవరకు కూడా ఏ ఒక్క పథకాన్ని పూర్తిగా అమలు చేయలేదు. 3 సిలిండర్లు సంవత్సరానికి ఉచితమన్న పథకం కూడా 3వ సిలిండర్ ఇంతవరకు అయినట్టు లేదు. ఇలా ఏ పథకం తీసుకున్నా అరాకొరగా సాగుతుంది. అన్నిటికంటే ముఖ్యమైనది విద్యార్థులకి తల్లికి వందనం పథకం కింద ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తామని కూటమి సర్కార్ సూపర్ 6లో భాగంగా వాగ్దానం చేసింది. మరి ఈరోజు చూస్తున్నాం 87 లక్షల మంది విద్యార్థులు ఉంటే దాంట్లో 67 లక్షల మందికి మాత్రమే ఇస్తామని చెప్తున్నారు. అది కూడా ఎన్ని ఫేజ్లలో ఇస్తారో తెలియదు. అది కూడా పోయిన సంవత్సరం ఇయ్యనే లేదు, ఇప్పుడు ఇస్తామంటున్నారు. అది కూడా 15,000 ఇయ్యరట, అది కూడా 13,000 ఇస్తారట. తల్లికి వందనం పథకం కింద మొదటి రోజే అనౌన్స్మెంట్ వచ్చిన మొదటి రోజే 20 లక్షల మంది విద్యార్థులకి మోసం చేస్తున్నారు. ఇది భావ్యం కాదు. చంద్రబాబు గారు స్వయంగా చెప్పారు, ఒకరుంటే ఒకరికి, ఇద్దరుంటే ఇద్దరికి, ముగ్గురుంటే ముగ్గురికి, నలుగురుంటే నలుగురికి 15,000 ఇస్తామన్నారు. గుర్తుపెట్టుకోండి, మీరు చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకోండి. 15,000 రూపాయలు విద్యార్థులందరికీ ఏ 20 లక్షల విద్యార్థులకైతే మీరు ఎగ్గొట్టాలని చూస్తున్నారో అలాంటి ప్రయత్నాలు చేయకుండా మొత్తం 87 లక్షల మంది విద్యార్థులకి తల్లికి వందనం పథకాన్ని 15,000 చొప్పున అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అలాగే రైతు భరోసా అని ఇంకొక సూపర్ 6, దాంట్లో 20,000 రూపాయలు ప్రతి రైతుకి ఇస్తామని చెప్పారు. దాంట్లో మొదటి సంవత్సరం ఇప్పటి వరకు ఇవ్వలేదు, ఈ సంవత్సరం ఇస్తాం. చెప్పని విధంగా, మాట్లాడని విధంగా, మాట్లాడకూడని విధంగా ఇచ్చినటువంటి హామీల్ని అమలు పరచలేము అని చెబుతూనే, వంచిస్తూనే ఏడాది కాలంగా హామీలను అమలు చేయకుండా అడిగేటటువంటి గొంతులపై కాళ్లతో నొక్కివేస్తూ దౌర్జన్య కాండని కొనసాగిస్తూ ఎర్రబుక్క అనేటటువంటి ఎర్రి పరిపాలనని ప్రజలకు అందిస్తూ ఎవరన్నా మాట్లాడితే వారిపై విరుచుకుపడేటటువంటి ప్రయత్నం వారు చేయడం అనేది నిజంగా అత్యంత దుర్మార్గం. ఇకపై ఉపేక్షించనని ఎవరికి చెప్తున్నారు మీరు? ప్రజలకు వాన్ చేస్తున్నారా మీరు? ప్రజాస్వామ్యంలో ప్రజలకి రావాల్సినటువంటి హక్కులను కూడా అడిగేటటువంటి స్వేచ్ఛ లేదా? మీరు చెప్పినటువంటి హామీల్ని అడిగేటటువంటి స్వేచ్ఛ లేదా? ఒక్కసారి ఇది ప్రజలు కూడా తీవ్రంగా దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఈ 1 సంవత్సర కాలంలో వారు ఇస్తున్నటువంటి ఒక గొప్ప హామీగా చెప్పుకుంటూ తల్లికి వందనాన్ని ఇవాళ మొదలుపెట్టారు. ఈ ప్రసంగంలో కూడా చంద్రబాబు గారు ఇచ్చినటువంటి ఈ ప్రసంగంలో కూడా చూస్తే మనం గమనిస్తే వారిచ్చినటువంటి తల్లికి వందనం అనేటటువంటి హామీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 87 లక్షల మంది విద్యార్థులకు అందవలసినటువంటి ఈ పథకాన్ని వారు దాదాపు 8,745 కోట్లు ఇస్తూ సంపూర్ణంగా అమలు పరుస్తున్నాననేటటువంటి అబద్ధాన్ని ఘంటాపదంగా నిర్భయంగా చెప్తూ ఉన్నాడు. నిజంగా ఈ పథకానికి వారు ఇచ్చినటువంటి తల్లికి వందనం ప్రకారం, వారు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ UDISC రికార్డు ప్రకారం, ఈ UDISC రికార్డు ప్రకారం దాదాపుగా 87,41,885 మందికి ఈ పథకం వర్తిస్తుంది. అంటే దాదాపుగా 13,050 కోట్ల రూపాయలని వెచ్చిస్తే తప్ప ఈ పథకం సంపూర్ణంగా అమలు కానటువంటి పరిస్థితి. ఇది లెక్కల్లో ఉన్నటువంటి స్పష్టత. అంటే UDISC రికార్డు ప్రకారం కూడా ఇవ్వట్లేదనేది స్పష్టంగా మన కళ్ళకు కట్టినట్టుగా కనపడుతున్నటువంటి పరిస్థితి. అట్లాగే గతంలో ఇచ్చినటువంటి లెక్కలను కూడా వారు తారుమారు చేసేటటువంటి ప్రక్రియను కూడా మొదలుపెట్టారు. ఇది UDISC రికార్డు ప్రకారం ఈ రాష్ట్రంలో అర్హులైనటువంటి విద్యార్థుల యొక్క సంఖ్య. ఇది చూపించాలా లేదా? దీని ప్రకారం 13,000 కోట్ల రూపాయలు వెచ్చించాలా లేదా?
అంటే మీరు దాదాపుగా 5,000 కోట్ల పైచిలుకు దీనికి తగ్గించారు అంటే గతంలో అమలవుతున్నటువంటి అవే రూల్స్ని గతంలో అమలయ్యే విధంగా సేమ్ టు సేమ్ అదే నంబర్ ఆఫ్ పీపుల్కి ఇస్తూ ఇవాళ 24,000 కోట్ల రూపాయలు ఎక్కువ ఇస్తున్నాము గత ప్రభుత్వానికి అంటే కూడా అని వారు చెప్పుకుంటున్నారంటే ఇంత నిస్సిగ్గుగా ఎవరైనా అబద్ధం చెప్పేయచ్చా? ఇంత బాధ్యతారాహిత్యంగా ఎవరైనా అబద్ధం చెప్పేయచ్చా? ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి అబద్ధాన్ని పదే పదే చెప్పి నిజం చేసేటటువంటి ప్రయత్నం కొనసాగించవచ్చా? ఒక్కసారి మీడియా మిత్రులు కూడా ఆలోచించాలి. ఈ రాష్ట్రంలో తల్లికి వందనం, తల్లికి వంచన అవుతుంది. ప్రతి బిడ్డకి అమలుపరుస్తానన్నటువంటి ఈ పథకం మోసంతో మొదలవుతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం తర్వాత మొదలుపెట్టారు ఈ పథకాన్ని. అంటే వారు ఎలా ఇవ్వాలి? ఒక్కొక్క బిడ్డకి 2 సంవత్సరాల చొప్పున రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఇవ్వాలా లేదా? దిగ్భ్రాంతికి లోనయ్యేటువంటి దానికి గురి చేసినటువంటి విషయం మనందరం కూడా చూసాం. ఈ సమయంలో రాజకీయాలు కానీ ఇతర విషయాలు కానీ మాట్లాడడం సమంజసం కాదన్నటువంటి ఉద్దేశంతో ముందుగా జరిగినటువంటి ఘటనలో ప్రాణాలు కోల్పోయినటువంటి వారికి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేసుకుంటూ, ఫ్లైట్లో ఉన్నటువంటి ప్యాసింజర్సే కాకుండా అక్కడ ఏదైతే జనావాసాల మధ్య కూలిపోయినటువంటి విమానం ఒక డాక్టర్స్ బాయ్స్ హాస్టల్ మీద కూలిపోవడంతో కొంతమంది మెడికోస్ కూడా చనిపోయారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. దురదృష్టం ఈ రకంగా వారిని వెంటాడింది. మరి ఎంతమంది ప్రాణాలు మరి ఇంకా పూర్తి లెక్కలు ఇంకా రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ నాకు తెలిసి దేశ చరిత్రలో ఇటువంటి పెద్దగా ఫ్లైట్ యాక్సిడెంట్ అనేటువంటిది నాకు తెలిసి ఇదే మొదటిదని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఏదేమైనప్పటికీ ఎలా జరిగింది, ఏం జరిగింది, ఎందుకు జరిగింది ఇవన్నీ తర్వాత తెలుసుకునేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ జరిగినటువంటి ఘటన మన దేశ ప్రజలందరినీ కూడా దిగ్భ్రాంతికి గురి చేసినటువంటి మాట వాస్తవం. ప్రపంచ దేశాలన్నీ కూడా వారి తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి తరపున, అలాగే రాష్ట్ర పార్టీ తరపున, అందరి తరపున కూడా తీవ్రమైనటువంటి సంతాపాన్ని, వారి కుటుంబ సభ్యులకు వారికి పూర్తి మనశ్శాంతి కలిగేటువంటి విధంగా వారందరికీ కూడా ధైర్యాన్ని దేవుడు ఇచ్చేటువంటి విధంగా వారికి సహకారం అందించాలని చెప్పి అందరి సహకారం, అందరి తాలూకా ఇది వారికి ఉండాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, మళ్ళీ మిగిలినటువంటి విషయాలన్నీ కూడా రేపు ఎల్లుండో మళ్ళీ ఇంకో సందర్భంలో మీతో మాట్లాడే డిఎస్సిని ఎట్టి పరిస్థితుల్లో ఆపాలని ప్రతిపక్ష పార్టీ సుమారుగా 24 కేసులు, ఈ రోజుతో 24వ కేసు కూడా డిస్మిస్ అయింది సుప్రీంకోర్టులో. 24 కేసులు వేశారు. అయినా అవన్నీ తట్టుకుని డిఎస్సి ప్రక్రియ మేము పూర్తి చేస్తున్నాం. గడిచిన 10 సంవత్సరాల్లో రాని పెట్టుబడులు ఈ సంవత్సరంలో తీసుకొస్తాం జరిగింది. 9.5 లక్షల కోట్ల పెట్టుబడి, తద్వారా 8.5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడానికి మేము ఒప్పందాలు కుదుర్చుకున్నాం. అనేక దశల్లో ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్లో చూస్తే ఈరోజు భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1 ఉంది. 16% డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్లో ఆంధ్ర రాష్ట్రానికి వస్తాం జరిగింది. దాంట్లో భాగంగా టీసీఎస్, ఎల్జీ, ఎన్టీపీసీ గ్రీన్, ఆసిలర్ మిత్తల్, బీపీసీఎల్, రిలయన్స్, రెన్యూ పవర్ లాంటి సంస్థలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చినాయి. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కనుకనే విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకోగలం, రైల్వే జోన్స్ సాధించాం. అంతేకాకుండా భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు కూడా వేగవంతంగా ఈరోజు జరుగుతున్నాయి. మీరు చూస్తే ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక పెన్షన్లోనే భారతదేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా మేము ఇస్తున్నాం. వృద్ధులకి 1000 రూపాయలు పెంచాం, వికలాంగులకి 3000 రూపాయలు పెంచాం. బెడ్కే పరిమితం అవుతే 15,000 రూపాయలు ప్రతి నెల ప్రభుత్వం ఇస్తుంది. భారతదేశంలో ఏకైక ప్రభుత్వం ఇస్తుంది, అది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం. ఇంతేకాకుండా
భారతదేశంలో ఎక్కడ లేని విధంగా 203 అన్న క్యాంటీన్లు ప్రజాప్రభుత్వం తిరిగి ప్రారంభించి ఈరోజు నడిపిస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడే చెప్పారు, ఆగస్టు 15 నుంచి ఉచిత బస్ విధానం కూడా మేము అమలు చేస్తున్నాం. దీపం పథకం ద్వారా ఇప్పటికీ 2 కోట్ల గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ప్రజాప్రభుత్వం తెలుగింటి ఆడబడుచులకి అందజేస్తాం కూడా జరిగింది. దాంట్లో కొన్ని సవరణలు తీసుకొచ్చి ఏకంగా ఆ డబ్బులు డైరెక్ట్గా మహిళల అకౌంట్లో కూడా వేయాలని ఒక నిర్ణయం కూడా ప్రభుత్వం తీసుకుంటాం జరిగింది. ఈరోజు ముఖ్యమైన కార్యక్రమం తల్లికి వందనం. ఎన్నికల్లో మనం ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటున్నాం. ఆనాడు చాలా స్పష్టంగా ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇస్తానని హామీ ఇచ్చాం. దాంట్లో భాగంగా జియో ఇచ్చాం. ఈ రోజు నుంచి డబ్బులు తల్లుల అకౌంట్లో కూడా పడతాయి. 13,000 రూపాయలు తల్లి అకౌంట్లో పడుతుంది. 2,000 రూపాయలు మెయింటెనెన్స్ గ్రాంట్ కింద స్కూల్స్లో మెయింటెనెన్స్ కోసం ప్రభుత్వం ఆ నిధులు కూడా ఖర్చు పెడతాం జరుగుతుంది. సో భారతదేశంలో ఎవరు చేయని విధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు